కొండపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె మణి మంజరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన తండ్రి జోగేశ్వరరావు వరుసగా 4వ ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆమె చెప్పారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జోగేశ్వరరావు పెద్ద కూతురు ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె కూడా మండపేట నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోని కూడా తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల నుంచి స్పందన చాలా బాగుందండి. ప్రతి ఇంట్లో కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అసలు ఇంటికి వెళ్తుంటే వార్డుల్లో తిరుగుతుంటే మా కూడా వచ్చేసి మా జనంలో కలిసిపోయి వారే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 2014లో ఇక్కడ వైసీపీ తరపున గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు పోటీ చేశారు. 2019లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. అప్పుడు కన్నా కూడా ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు చేస్తున్నారు. ఆయన మీద ఎంత నెగిటివ్ గా ఉందంటే అసలు మేము ఇలా ఓటు వేయండి అంటే నవ్వుతా వేస్తామనేవారు. లేదమ్మా, ఎలాగా తెలుగుదేశమే రావాలి, అప్పుడే మా బతుకులు బాగుంటాయి అని చెప్పి చాలా బాగుందండి. ఈసారి అయితే మునుపటి మీద ఎక్కువ మెజారిటీతో మా నాన్నగారు తప్పకుండా గెలుస్తారు అనే నమ్మకం వచ్చింది. ఒక వీధి తిరగగానే కూడా మాకు తెలిసిపోయింది ఫస్టే. మేడం, అంటే మండపేటలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రజలు అంటే గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెప్తున్నారు. మీరు ఏ సమస్యలు గుర్తించారు? ఇక్కడ మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్ల గురించి ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారండి. ప్రతి చోట కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అంతెందుకు మేము తిరిగేటప్పుడు కూడా ఇలా తగిలి కొంచెం మంది పడిపోయారు కూడా, మాతో వచ్చిన వాళ్ళు కూడా. మెయిన్ ఈ ద్వారపూడి రోడ్డు కానీ తాపేశ్వరం రోడ్ కానీ స్టేట్ లెవెల్లో ద్వారపూడి రోడ్ హైలైట్ అయిందండి. అన్ని గొంతులు బోల్డ్ ప్రమాదాలు అయినాయి. మెయిన్ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ నియోజకవర్గంలో తప్పకుండా రోడ్లు బాగు చేయాలి అని నేను కోరుకుంటున్నానండి. మేడం, అంటే ఇప్పటికే అంటే జగన్ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో 99% అమలు చేశాడు అంటున్నారు. మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు నమ్ముతున్నారు, ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారా ఆయన చెప్పిన హామీలు? లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 99% మేనిఫెస్టో నేను అమలు చేశాను అన్నారు. కానీ అసలు 99% అమలు చేయలేదు ఆయన. ఎందుకంటే ఆయన మొట్టమొదటి హామీ ఏంటి? మద్యపాన నిషేధం. కానీ ఆ హామీని నమ్మి మహిళలందరూ కూడా మద్యపాన నిషేధం చేస్తారని ఆయనకు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది ఏంటి? మద్యపాన నిషేధం అంటే పక్క వాళ్ళ మద్యాన్ని నిషేధించడం అని. తన కల్తీ మద్యం జే బ్రాండ్ ఒక్కటే అమ్ముకుంటున్నారు. ఈ కల్తీ మద్యం తాగి అందరూ కూడా లివరు కిడ్నీలు పాడై మొత్తం వాళ్ళ ఒళ్ళు గుల్లైపోతుంది. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అందువల్ల ఇల్లు కూడా గుల్లవుతుంది. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అంటే టీడీపీ, బీజేపీ, జనసేన. ఆ ఉమ్మడి మేనిఫెస్టో తర్వాత ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఆదరణ ఎలా ఉంది మీ ప్రచారంలో? మేము మొన్న ఒక 12వ వార్డుకి వెళ్ళామండి. అది ఎస్సీ వార్డు. అది అందులో ఒక అమ్మాయి ఉంది. తను అడిగాం, ఇలా అసలు ప్రచార రథాలు తిరుగుతున్నాయి, బోల్డ్ ప్యాంప్లెట్లు, అది అసలు ఏం పథకాలు తెలుసమ్మా అంటే ఆ అమ్మాయి వరుసగా మీరు నమ్మరు లైన్ లో చెప్పేసిందండి. ఇలాగా 18 సంవత్సరాల నిండిన మహిళకు 1500, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి, ఆర్టీసీ ప్రయాణం ఉచితం, ఇవన్నీ కూడా మళ్ళీ పెన్షన్ 4000కి పెంచడం, ఇలాగా పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 ఇవ్వడం, ప్రతిదీ కూడా పథకాలు అందరికీ వెళ్ళియండి. తప్పకుండా వాళ్ళు ఇంకా వృద్ధులకు కూడా మొత్తం 4,000 అని చెప్పి, పింఛన్దారులు కూడా అంటే వృద్ధులకేమో 6,000, ఇవన్నీ నిరుద్యోగ భృతి 3,000 అన్ని కూడా జనానికి బాగా వెళ్ళియండి. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్.